హలో క్లాస్. ఇవాళ మనం 1.4లో సెకండ్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. గెస్ వాట్? ఇది ఈ ఎక్సర్‌సైజ్‌కి లాస్ట్ క్వెషన్. ఓకేనా? క్వెషన్ ఏంటి? ప్రూవ్ థాట్ √p ప్లస్ √q ఈస్ అన్ ఇర్రేషనల్. ఓకే. √p ప్లస్ √q అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? p అండ్ q అనేవి ప్రైమ్స్ అంట. అంటే ప్రైమ్ నెంబర్. ఓకే. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వెషన్ చూసాక పిచ్చ క్లారిటీ వచ్చుంటది. ఈ ఇర్రేషనల్ ప్రూఫ్స్ అన్నీ మనం ఎలా చేస్తున్నామని. ఎలా చేస్తున్నాం? ఫస్ట్ స్టెప్ ఏంటి? అస్యూమ్ చేసుకుంటాం. ఏమని అస్యూమ్ చేసుకుంటాం? √p ప్లస్ √q అనేది రేషనల్ నంబర్ అని అస్యూమ్ చేసుకుంటాం. సో, నా అజంప్షన్ ఆల్రెడీ అయిపోయింది. సో, అస్యూమ్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? √p ప్లస్ √q ఈక్వల్స్ టు a/b. ఎందుకు a/b తీసుకుంటున్నాను p/q బదులు అనుకోకండి. ఎందుకంటే అన్నీ p/q అంటే పిచ్చ కన్‌ఫ్యూజన్‌గా ఉంటది గదా! సో, a/b ఫార్మ్‌లో తీసుకున్నాను. జస్ట్ p/q బదులు. ఓకేనా? ఇప్పుడు q ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే b ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అండ్ a/b అనేవి ఇంటీజర్స్. ఇవి కూడా మీకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే √p ఈస్ ఈక్వల్స్ టు a/b మైనస్ √q. ఓకేనా? జస్ట్ ఈ √qని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. నెక్స్ట్ స్టెప్ కూడా మీకు తెలుసు. ఏంటి నెక్స్ట్ స్టెప్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంతే కదా! √p హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు a/b మైనస్ √q హోల్ స్క్వేర్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం అప్లై చేసే ఫార్ములా రాస్తున్నాను. అదే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సెల్. సో, మిగిలేది p. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి. a ప్లేస్‌లో a/b ఉంది. a స్క్వేర్ అంటే a/b హోల్ స్క్వేర్ ప్లస్ b ప్లేస్‌లో √q ఉంది. b స్క్వేర్ కాబట్టి √q హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ప్లేస్‌లో a/b 2 ఇంటూ a ఇంటూ b. b ప్లేస్‌లో √q. ఓకేనా? ఇప్పుడు p ఈస్ ఈక్వల్స్ టు ఇదేమో a square by b square plus ఈ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సెల్ మిగిలేది q మాత్రమే. నెక్స్ట్ ఇదేమవుతది? 2a/b √q అయిపోతది. అంతేనా? నెక్స్ట్ ఇది మనం నెక్స్ట్ స్లైడ్‌లో కంటిన్యూ చేద్దాం. ఏముండే? p ఈస్ ఈక్వల్స్ టు a square by b square plus q మైనస్ 2a/b √q ఉండే. అంతే కదా! యెస్. ఇప్పుడు ఏం చేద్దాం? జస్ట్ రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్‌లో భాగంగా ఈ 2a/b √qని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి తీసుకొచ్చాను. మిగతాదంతా సేమ్. a square by b square plus q మైనస్ p. ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డినామినేటర్‌ని సేమ్ చేయడం. సో, ఇంటూ b స్క్వేర్ డినామినేటర్‌లో ఏం లేకపోతే 1 ఉన్నట్టే కదా! 1 ఇంటూ b స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ b స్క్వేర్ డినామినేటర్‌లో ఏం లేదు. సో, 1 ఇంటూ b స్క్వేర్ చేసేస్తున్నాను. ఓకేనా? 2a/b √q ఈస్ ఈక్వల్స్ టు ఇలా ఒకేసారి డినామినేటర్‌లో b స్క్వేర్ రాయొచ్చు అని అలా చేశాను. ఏం మిగిలింది పైన? a స్క్వేర్ ప్లస్ qb స్క్వేర్ మైనస్ pb స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ మొత్తం టర్మ్‌ని రైట్ హ్యాండ్ సైడ్‌కి తీసుకురావడం. అప్పుడు ఏమైపోతది? √q ఈస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ qb స్క్వేర్ మైనస్ pb స్క్వేర్ బై b స్క్వేర్ ఇంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో b డినామినేటర్‌లో ఉంది. సో, రైట్ హ్యాండ్ సైడ్ ఏమైపోతది? b న్యూమరేటర్‌కి వెళ్ళిపోతది. బై లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో న్యూమరేటర్‌లో 2a ఉంది. సో, రైట్ హ్యాండ్ సైడ్‌లో డినామినేటర్‌కి 2a వెళ్ళిపోతది. సో, ఈ స్క్వేర్ ఈ b గెట్స్ క్యాన్సెల్. ఇప్పుడు ఏం మిగిలింది ఈక్వేషన్‌లో? √q ఈస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ qb స్క్వేర్ మైనస్ pb స్క్వేర్ బై 2ab. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఏమైపోతది? రేషనల్ అవుతది. ఇంత కాన్ఫిడెంట్‌గా నేను రేషనల్ అని ఎందుకు చెప్తున్నాను? మనకు ఆల్రెడీ తెలుసు. PQ అనేవేమో ప్రైమ్స్. అలాగే AB ఏంటివి? పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి.
సో, వీటి వల్ల మనకొచ్చే రిజల్ట్ ఏమవుతది? రేషనలే వస్తది. కానీ ఇదేంటి? ఇర్రేషనల్. ఇదెందుకు ఇర్రేషనల్ అవుతది అంటే, నేనెందుకు ఇలా చెప్పగలుగుతున్నాను ఇది ఇర్రేషనల్ అని? ఎందుకంటే q అనేది ప్రైమ్ నంబర్ అండ్ అండర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నంబర్ ఈస్ ఇర్రేషనల్. ఓకేనా? ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు చూడండి, ఒక ఇర్రేషనల్ నంబర్‌కి ఇంకో రేషనల్ నంబర్ ఈక్వల్ అనొచ్చింది. 2 ఈక్వల్ ఎలా అవుతాయి? అవ్వవు కదా! కానీ మనకి ఈక్వల్ వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అంటే, మనం ముందు ఏం అస్యూమ్ చేసుకున్నాం మీకు గుర్తుందా? √p ప్లస్ √q. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ చూడండి. అస్యూమింగ్ √p ప్లస్ √q ఈస్ ఎ రేషనల్ నంబర్ అని. ఈ అజంప్షన్ తప్పు కాబట్టి మనకిలా ఇర్రేషనల్ నంబర్, రేషనల్ నంబర్ 2 ఈక్వల్ అని వచ్చింది. ఓకేనా? సో, క్లియరా ఇప్పుడు మన అజంప్షన్ తప్పని? సో, దీన్ని మనం ఎలా రాస్తాము అంటే, దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √q ఈస్ ఇర్రేషనల్. ఓకేనా? Therefore, √p ప్లస్ √q ఈస్ ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? ఇలా మనం దీన్ని ప్రూఫ్ చేస్తాం. ఇలా మనం ఈ క్వెషన్ సాల్వ్ చేసేసాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్సర్‌సైజ్‌లో కలుద్దాం. బాయ్.